హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ని మేము పోస్ట్ చేస్తూ ఉంటాము. సో ఈరోజు వచ్చేసి మనము ఒక మంచి లొకేషన్లో ఒక ప్రాజెక్ట్ని మీకు పరిచయం చేస్తానండి. సో ఇది మనకు వచ్చేసి ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ వచ్చేసి సదాశివపేట. ఇది ముంబై హైవే నుంచి సదాశివపేట వెళ్ళే రోడ్ అండి. సో మనం ఈ జంక్షన్లో ఉన్నాము. జస్ట్ ఈ జంక్షన్ నుంచే మనకి జంక్షన్ ఆపోజిట్లోనే మన ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఉంటుందండి. సో చాలా మంచి బ్యూటిఫుల్ ప్రాజెక్టు, రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అండి. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఇది మొత్తం 300 acres ప్రాజెక్ట్ అండి, టీటీసీపీ లేఅవుట్. సో ఆల్రెడీ మనకి phase 1 కింద మనం 99 acres ఆల్రెడీ ఎల్పీ నెంబర్ వచ్చింది, ఆల్రెడీ రెరా కూడా వచ్చింది. మనకి టోటల్గా 99 acres ఇప్పుడు ఆల్రెడీ మనం ఇనీషియల్గా చేస్తున్నాము. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవుతున్నాము. సో జస్ట్ మనం ముంబై హైవే నుంచి జస్ట్ ఒక 100 మీటర్ డిస్టెన్స్లోనే మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. సో డైరెక్ట్గా మనకి జస్ట్ సదాశివపేట టౌన్లోనే ఉంటుందండి ఇది. సో ఇప్పుడు సదాశివపేటకి ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. ఆ మాస్టర్ ప్లాన్ రోడ్స్ కూడా మన ప్రాజెక్టుల నుంచి వెళ్తున్నాయి. అలానే సదాశివపేట టౌన్ ఇప్పుడు మున్సిపాలిటీలో ఉంది. మనకు మున్సిపాలిటీ పర్మిషన్స్ ఉన్నాయి. సో రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అలాగే మనం కూడా దీంట్లో కొన్ని హౌసెస్ కూడా, ఇండిపెండెంట్ హౌసెస్ కూడా మనం కూడా కొన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి దీంట్లో. సో ఇప్పుడు నేను ఆ ప్రాజెక్ట్ని చూపిస్తాను. ఇప్పుడు మనం జస్ట్ ముంబై హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక 100 మీటర్ డిస్టెన్స్ ఇప్పుడు మనం ట్రావెల్ చేసాము. సో ఎగ్జాక్ట్లీగా ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో మనకి మాస్టర్ ప్లాన్లో ఒక 60 feet రోడ్ వచ్చింది. సో ఆ రోడ్ మనకి వికారాబాద్ రోడ్, మొమిన్పేట రోడ్ ఉంది. సో ఆ రోడ్ నుంచి ఒక బైపాస్ లాగా మనకు ఒక రోడ్ వస్తుంది. సో ఆ రోడ్ మన ప్రాజెక్ట్లో నుంచి వెళ్తుందండి. సో ఆ రోడ్ వచ్చేసి మనకు డైరెక్ట్గా ముంబై హైవేకి కనెక్ట్ అవుతుంది. సో ఆ రోడ్ మనం 60 feet రోడ్ ఉంది. సో ఇది వచ్చేసి నేను చెప్పిన ఆ మాస్టర్ ప్లాన్ రోడ్. ఇది మనకి అన్ని పర్మిషన్స్ వచ్చేసి ఆల్రెడీ ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ అయిందండి. రోడ్ కటింగ్స్ కానీ, సో డ్రైనేజ్ కానీ, సో ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. టోటల్గా 99 acres ఆల్రెడీ మనకి ఇప్పుడు అప్రూవల్ వచ్చేసింది. సో ఆల్రెడీ ఎల్పీ నెంబర్ వచ్చేసింది. సో రెడీగా రిజిస్ట్రేషన్స్ వెంటనే అయిపోతుందండి ఈ ప్రాజెక్ట్లో. సో మీకు ఇప్పుడు నేను ప్రాజెక్ట్ అంతా కూడా చూపిస్తాను. మనకి సదాశివపేట టౌన్ అండి, వెరీ నియర్ బై. సో మనం ఎంత దగ్గరలో ఉన్నామో ఈ చూడండి, అదంతా కూడా సదాశివపేట. సో ఈ ప్రాజెక్టు కూడా ఎగ్జాక్ట్లీగా సదాశివపేట టౌన్లోనే ఉన్నట్టుగా ఉంటుందండి. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కానీ, సరౌండింగ్ ఎంప్లాయ్మెంట్ కానీ, సో ఇదంతటికి కూడా చాలా పెద్ద ఎంప్లాయ్మెంట్ ఉంది ఇక్కడ. అలాగే మనకి జహీరాబాద్, నిమ్స్ కానీ, సో ఇవన్నీ దగ్గరగా ఉన్నాయి. సో సదాశివపేట అనేది కూడా ఇప్పుడు మంచిగా బాగా డెవలప్ అవుతున్న టౌన్ అండి. ఇలాంటి ఏరియాస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తొందరగా అప్రిషియేషన్ అవుతుంది. ఇక్కడ చాలా ఫాస్ట్గా అప్రిషియేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ లోపలికి వెళ్తున్నాము, ఎంట్రీ అవుతున్నాము. సో ఇప్పుడు ఈ మనం ట్రావెల్ చేసే రోడ్ వచ్చేసి మనకి ఇది 60 feet రోడ్. ఈ రోడ్ వచ్చేసి మనకి మొమిన్పేట నుంచి సదాశివపేట అంటే వికారాబాద్ రోడ్ అండి ఇది. సో ఆ రోడ్ నుంచి మనకు ఒక బైపాస్ రోడ్ వస్తుంది. ఆ బైపాస్ రోడ్డు వస్తుంది. సో అది 60 feet రోడ్డు. ఈ రోడ్ వచ్చేసి మనకి ముంబై హైవేకి కనెక్ట్ అవుతుంది అనమాట డైరెక్ట్గా. ఈ రోడ్ వచ్చేసి మనకి మన ప్రాజెక్ట్లోంచి వెళ్తుంది. సో కాబట్టి ఈ రోడ్ పక్కన ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రేపు చాలా కమర్షియల్గా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మనకి మంచి ప్లాటింగ్ అండి. మొత్తం 180 square yards నుంచి స్టార్ట్ అయ్యి మనకి అబౌవ్ 1000 square yards వరకు ప్లాటింగ్ అనేది మనకి అవైలబుల్గా ఉంది. సో దీంట్లో మనము ఎమ్యూనిటీస్ కింద క్లబ్ హౌస్ ఇస్తున్నాము, సోషల్ ఇన్ఫ్రా, తర్వాత కమర్షియల్ కాంప్లెక్స్లు కూడా వస్తున్నాయండి దీంట్లో. ఎందుకంటే మనకి టౌన్కి దగ్గరగా ఉంది కాబట్టి మనం దీంట్లో కమర్షియల్ కాంప్లెక్స్లు కూడా మనం ఇస్తున్నాము. సో అలానే ప్రైమరీ స్కూల్స్ కానీ, స్కూల్ ఏరియాస్ కానీ, సో క్లబ్ హౌస్ వస్తుంది,
క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూలు, సో ఇలా ఎమ్యూనిటీస్ చాలా ఉన్నాయండి. చాలా ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం మనం దీంట్లో. పార్క్ ఏరియాస్, చిల్డ్రన్ ప్లే ఏరియాస్, అలానే ఎంట్రన్స్, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చెస్ కానీ, తర్వాత ఈ 60 ఫీట్ రోడ్లో మనకి మొత్తం 3 సర్కిల్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఒక ఫస్ట్ సర్కిల్ దగ్గర ఉన్నాము. సో మీరు చూడొచ్చు, ఇదంతా కూడా నేను చూపించేదంతా కూడా సదాశివపేట టౌన్. అది మున్సిపాలిటీలో ఉంది. ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకి బిల్డింగ్ వచ్చేసి మనకి అది రిజిస్టర్ ఆఫీస్ అండి. సో ఎగ్జాక్ట్లీగా మన ఆపోజిట్లోనే రిజిస్టర్ ఆఫీస్. అంటే ఇప్పుడు నేను చూపించిన ఆ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరే మనకి ముంబై హైవే అనేది ఉంది. సో ఇలాంటి ప్రాజెక్ట్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంది, అలాగే పెద్ద టౌన్ అనేది మనకి ఎగ్జాక్ట్లీగా పక్కన ఉంది. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ పోల్స్ కనిపిస్తుంది కదా, ఈ ఎలక్ట్రికల్ పోల్స్ కింద నుంచి కూడా మనకు ఒక రోడ్డు వెళ్ళి మనకి ముంబై హైవేకి టచ్ అవుతుందండి. సో ఇది మనకి 100 ఫీట్ రోడ్డు ఉంది. సో అలానే ఈ రోడ్డు వెళ్ళి మనకి సిటీలో కనెక్ట్ అవుతుంది, సదాశివపేట సిటీలో కనెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆ లాంగ్లో కనిపించేదంతా కూడా సిటీ అనమాట. సో ఆల్మోస్ట్ మన ప్రాజెక్టు సిటీకి పక్కనే ఉంటుందండి. సిటీకి జస్ట్ వెరీ నియర్ బై ఉంటుంది. మనం ఇనీషియల్గా ఫేజ్ 1 కింద ఒక 99 ఎకరాస్ని మనం డెవలప్ చేస్తున్నాము. మనకి ఆల్రెడీ పర్మిషన్ వచ్చేసింది. సో మనకి డైరెక్ట్గా మన పేరు మీదే ఆల్రెడీ డైరెక్ట్గా ఎల్పీ నెంబర్ ఉందండి. సో ప్రాజెక్ట్ అంతా చాలా బాగా డెవలప్ చేస్తున్నాము. సో అలాగే రోడ్ కటింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ వర్క్స్ అవుతున్నాయి. ఇప్పుడు మనం 60 ఫీట్ రోడ్లో ఇది సెకండ్ సర్కిల్ అండి. సో సెకండ్ జంక్షన్ ఇది. ఈ జంక్షన్ దగ్గర ఉన్నాము. దీని తర్వాత మళ్ళీ మనకు ఇంకో జంక్షన్ వస్తుంది. మీకు నేను లాస్ట్లో లేఅవుట్ మ్యాప్, అలానే మనకు సర్టిఫికెట్స్, ఎల్పీ నెంబర్ కానీ, తర్వాత రెరా సర్టిఫికెట్ కూడా నేను చూపిస్తాను. దీంట్లో ఎమ్యూనిటీస్ చాలా మంచి ఎమ్యూనిటీస్ వస్తున్నాయండి. దీని ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇలాంటి ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయండి. మీ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బాగా గ్రోత్ అవుతుంది. సో ఈ వర్క్స్ కూడా నడుస్తున్నాయి, మీరు చూడొచ్చు. ఇవన్నీ రోడ్ కటింగ్స్ అవుతున్నాయండి. సో వెరీ నియర్ బై సదాశివపేట టౌన్లో ఉంది ప్రాజెక్టు. ఇది వచ్చేసి మనకి లేఅవుట్ మ్యాప్ అండి. ఇది మనకి ఎల్పీ నెంబర్